హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. పండగ ఇది బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాం పండగ. అలాగే సంక్రాంతి, భోగి, కనుమ 3 ఈ వీడియోలోనే ఉంటాయి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేసి. మేము ఊరికి స్టార్ట్ అయ్యే ముందు నుంచి ఆ 3 రోజుల పండగ వరకు అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. హాయ్ మేమైతే పండగ ఊరికి స్టార్ట్ అవబోతున్నాం. ఫ్రైడే అనమాట ఈరోజు. ఫ్రైడే ఊరికి స్టార్ట్ అవుతున్నాం. లగేజ్ కూడా ఎక్కువ ఉంది. వీళ్ళేమో ఇంత ముందులా కామ్గా ఒక చోట అయితే ఉండట్లేదు. ఫుల్ పరిగెడతారనమాట. ఫుల్ పరిగెడతారు వీళ్ళైతే. చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంట్లో పని అంతా అయితే అయిపోయింది కంప్లీట్గా. పూజ కూడా చేసేసాం అనమాట. ఈరోజు కొంచెం ఎర్లీ బస్, అందుకోసం అయితే మేము ఎర్లీగా రెడీ అయిపోయాం. ప్రతిసారి అయితే 9కి అట్లా ఉంటుండే బస్, ఈసారి 7:30కే బస్ కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. అంటే మీకు తెలిసిందే కదా, బెంగళూరులో ట్రాఫిక్ అంటే పిచ్చగా ఉంటుంది. అందులో వీకెండ్ ఇప్పుడు ఎక్కువ హాలిడేస్ వచ్చేసరికి చూడాలి. ప్రతిసారి సేమ్ డ్రెస్సే అవుతుంది మేము వెళ్ళేటప్పుడు. ఈసారి మాత్రమే డిఫరెంట్ డ్రెస్ వేసాము కదా రాజా. ఈ ట్రిప్లో అయితే పండగకి అయితే చాలా స్పెషల్ కూడా ఉంది. అదేంటనేది మీరు కమింగ్ వీడియోస్లో చూస్తారు. మేము ఎందుకు వెళ్తున్నాము అంటే ఎన్ని రోజులు వెళ్తున్నాము అనేసి మీరైతే కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను, మీరు చూసేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా అండి మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. సెల్ఫీ ఇంతకుముందు ప్లేస్ సరిపోయేది, ఇప్పుడు ఏంటంటే ప్లేస్ సరిపోకపోవడం వల్ల అర్థమవుతుంది అప్పుడే ఇంత పెద్దోళ్ళు అయిపోయారా అనేసి. ఫైనల్గా అయితే ఒంగోలు వచ్చేసాం. ఇంకా అంటే ఎర్లీ బస్ అవ్వడం వల్ల ఎర్లీగా దిగాం. 5కి అలాగే దిగిపోయామన్నమాట ఒంగోలు. కానీ ఎంతైనా మన ప్లేస్కి వచ్చేసరికి హ్యాపీనెస్ వేరుంటుంది అసలు. వీళ్ళు కూడా ఎర్లీగానే లేచారు. వద్దంట బొమ్మ. ఫస్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే మళ్ళీ వెంటనే అత్త వాళ్ళ ఊరికి స్టార్ట్ అయిపోయాం. అలా ఆడుతున్నారు అసలు. వచ్చేటప్పుడు అయితే మా తమ్ముడు కూడా వచ్చాడు ఊరికి వెళ్ళేటప్పుడు వదిలిపెట్టడానికి. సరదాగా అయితే మా జర్నీ అయిపోయింది. ఇంటికి కూడా వచ్చేసాం. రాగానే పనులు స్టార్ట్ చేశారు, పండగ పనులు. ఎవరికి ఏ పని నచ్చితే ఆ పని చేసేసారు అనమాట. ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి వచ్చా? ఊరికి వచ్చావా? వచ్చేసి ఇంకా స్నానాలు చేసేసి స్లేట్స్ తీసుకున్నారు అనమాట, తెగ చదివేటట్లు. ఇంకొంచెంసేపు ఆడారు. ఆడేసి ఇంకా కొంచెంసేపు ఇంకా తినేసి పడుకున్నారనమాట. ఇంకా ఫస్ట్ 2 days అయితే రెస్ట్ తీసుకున్నాం బాగా. కానీ మంచు అయితే ఎలా ఉందో అసలు, ఎదురు మనుషులు ఉండేది కూడా కనిపించట్లేదు, అట్లా ఉంది మంచు అయితే. బా హియర్ బొమ్మ ఇటు, బొమ్మ ఇటు, బొమ్మ ఇటు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్.
జిప్పు జిప్ వేసుకో ఫైనల్ నంబర్ భోగి ముందు రోజైతే అరిసెలు చేసామన్నమాట. అరిసెలు చేస్తే ఆ తర్వాత రోజుకి బాండి ఇలానే ఉంది. మార్నింగ్కి వీళ్ళు చూడండి ఆ ఇసుక అంతా ఏదైతే మసి ఉంటుందో అంతా తీసి దాంట్లో వేసి ఆడుతున్నారు. భోగి మంట వేయటానికి అయితే అందరు వచ్చేసారనమాట. కొంచెంసేపు అలా సరదాగా భోగి మంట వేసేసి ఇంకా నెక్స్ట్ పండగకి రెడీ అయిపోయారు అందరూ. అదే రోజు భోగి పళ్ళు కూడా పోసాం మేము. ఇంకా అందరూ ఉండటం వల్ల భలే సరదాగా అయితే అయ్యింది. అలాగే ఆ రోజు భోగి మంట వేసిన తర్వాత దాని మీద నీళ్ళు కాబెట్టి అయితే పోసుకుంటారు కదా, అలా కూడా పోసుకున్నారు వీళ్ళు. అత్తకు కూడా చలి పుడుతుందంట. కుట్టి కొరికేసాగా కొరికేస్తా. అబ్బో చూడు పర్ఫార్మెన్స్ చూడు. ఇది చూడు బొమ్మ, అటు చూడు అత్తని చూడు, అటు చూడు అత్తని చూడు, బంగారు అత్తని చూడు. రాజు అటు చూడు అత్తని. అత్త అజ్జుడు బొమ్మ పెడుతుంది. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి ఫ్రెండ్స్. వెరీ గుడ్. మీరు భోగి చేసుకున్నారా? చెప్పు, మీరు భోగి చేసుకున్నారా? నీ పిల్లకలు చూపర్ భలే ఉన్నారు. సూపర్. భోగి చేసుకున్నామా మనం? ఓకే. భోగొద్దు, ఎందుకు వద్దు? ఉర్రే హగ్ చేసుకున్నావా? ఓకే. చిట్టి చూడు హగ్ చేసుకుంటున్నారు వాళ్ళు.
ఎవరు హ్యాపీ బర్త్డే? చిటి ఇటు అబ్బో సెల్ఫీ తీసుకుంటున్నారా? సెల్ఫీ తీసుకు, ఫోటో తీసుకు. ఇక్కడైతే ఫొటోస్ తీస్తున్నాను. ఫొటోస్ తీయడం అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా ఆడుకొని నిద్రపోయారు అంతే. నార్మల్గా అయిపోయింది సంక్రాంతి కూడా. ఇంకా నెక్స్ట్ కనుమ రోజు వచ్చేసి సాయంత్రం అమ్మ వాళ్ళు వస్తే అలా వాకింగ్కి వెళ్ళి వచ్చేసాము. వీళ్ళు కూడా భలే టైం స్పెండ్ చేశారు. పిల్లలు కూడా వాకింగ్కి వెళ్ళి రావడం వల్ల ఆ రోజు అయితే నాన్ వెజ్ చేసుకొని తినేసాము బాగా. ఇంకా అందరైతే అలా సరదాగా టైం స్పెండ్ చేయడం భలే అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ అయితే సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం. 4 years వచ్చే పాప వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ మూవీ. నెక్స్ట్ వచ్చేసి కనుమ తర్వాత రోజు మేము అందరం బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. బీచ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఏ బీచ్కి వెళ్తున్నాం తెలీదు. ఇంకా పిల్లలు ఉంటే స్నాక్స్ కంపల్సరీ కదా, అందుకే మధ్యలో ఆగి స్నాక్స్ అయితే తీసుకున్నాము. ఇలా ట్రైన్ ఇలా వెళ్ళటం ఇవన్నీ చూసి పిల్లలు కూడా భలే ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యారు. అలానే బీచ్లో కూడా ఇంత ఎంజాయ్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మన వీడియో నోటిఫికేషన్స్ కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.